నమస్తే సకలు. ఈరోజు కథ పేరు జీవితం పైన మమకారం. విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నిజంగా సాటిలేనిది. జీవితం పైన ఎంతో ఆశ కలవాళ్ళు కూడా తమ ప్రయత్నాలు నిష్ఫలమైతే విరక్తి చెంది ప్రదీపుడిలాగా ఆత్మహత్యకు పూనుకుంటారు కదా. నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనా నీకు విసుగు జనించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ప్రదీపుడు కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. విదిశా నగరంలో ప్రదీపుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. తోబుట్టువులు లేరు. ఆఖరికి దగ్గర బంధువులు కూడా లేరు. వీటన్నిటికీ తోడు ఇల్లు వాకిలి కూడా లేని కారణం చేత వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి అనాథగానే ఉంటూ వచ్చాడు. చిన్నతనంలో ఒక గురువును ఆశ్రయించి వారి ఇంట ఊడిగం చేస్తూ కొద్దిగా చదువుకున్నాడు. అయితే గురుదక్షిణ ఇవ్వలేని ఆ నిర్భాగ్యుడికి గురువు ఏమంత శ్రద్ధగా చదువు చెప్పలేదు. కానీ చాకిరీ మాత్రం బాగా చేయించుకునేవాడు. వాడికి 15-16 ఏళ్ళు రాగానే గురువు గారు వాడితో, ఇక నీవు పెద్దవాడవయ్యావు, నీకు చెప్పే చదువంతా అయిపోయింది, ఎక్కడికైనా పోయి ఎవరినైనా ఆశ్రయించి నీ బతుకు వెళ్ళబుచ్చుకో అని సాగనంపాడు. ప్రదీపుడు దేశ సంచారం ప్రారంభించాడు. పక్షులకు గూళ్ళు, ఉడతలకు చెట్ల దొర్రలు, ఎలకలకు బొరియలు ఉన్నాయి. కానీ వాడికి నిలువ నీడలేదు. రోజుకి ఒక కొత్త ఊరు వెళ్ళేవాడు. దారిలో పగటి కలలు కనేవాడు. తాను చేరబోయే గ్రామంలో ఎవరో తనను చేరదీస్తారని, తనకు అక్కడ జీవనోపాధి లభిస్తుందని, తాను కూడా సమాజంలో చేరిపోయి ఇతరులతో కష్టసుఖాలు చెప్పుకోవడము, వారి కష్టసుఖాలు వినడము జరుగుతూ ఉందని ఊహించుకునేవాడు. తీరా ఆ గ్రామం వెళ్ళాక అక్కడ ఎవరూ వాడి విషయం పట్టించుకునేవారు కాదు. వాడు మంచి చెడ్డలు విచారించేవారు కాదు. ఏ ఇంటనో ముష్టి ఎత్తి ఇంత తిండి తిని ఏ చెట్టు నీడనో పడుకుని నిద్రపోయేవాడు. ఈ విధంగా ప్రదీపుడు 5-6 ఏళ్ల పాటు సంచారం చేశాడు. వాడికి సుఖాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుచేత తాను కష్టాలు పడుతున్నానని కూడా అనిపించలేదు. వాడు ఇతరుల మధ్య గల సంబంధ బాంధవ్యాలు గమనించి ప్రపంచంలో నిజమైన ఆనందం ఒక్కటేనని గ్రహించాడు. అదేమిటంటే సంతోషం కలిగినా బాధ కలిగినా ఆ కలిగిన దాన్ని ఇతరులతో పంచుకోవడం. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండడము, గొప్ప గొప్ప దుస్తులు ధరించడము, కడుపుకి ఇంత బాగా తినటము నిజమైన ఆనందం కాదు. ఆకలి అయినప్పుడు ఏది తిన్నా ఎంతో రుచిగానే ఉంటుందని, అలసిపోయినప్పుడు చెట్టు కింద నిద్రపోయినా ప్రాణానికి హాయిగానే ఉంటుందని వాడు స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. వాడికి లేనిదల్లా ఒక్కటే ఆనందం, ఇతరులతో తన భావాలు పంచుకోవడం. ఎక్కడైనా నలుగురు కూర్చుని మాట్లాడుతూ ఉంటూ నవ్వుకున్నా, విచారం వెలుగుచ్చినా ప్రదీపుడు వారిని చూసి అసూయపడేవాడు. తనకు అటువంటి స్నేహితులు, బంధువులు లేనందుకు ఎంతో బాధపడేవాడు. ఒక్కొక్కప్పుడు వాడికి తన జీవితం పైన విరక్తి కలిగేది. ఇంత ప్రపంచంలో ప్రతి ప్రాణికి నా అనే ఇతర ప్రాణులు ఉన్నాయి. నేను ఒక్కడిని ఎవరూ లేనివాడిని. నేను బతికి ఉండి చచ్చిన వారిలో జమ. ఇంతకంటే చచ్చిపోతేనేమి, ఎందుకు వచ్చిన తిప్పలు అనుకునేవాడు. లోపల ఆశ అనేది ఉండి వాడిని ఆత్మహత్య అనేది చేసుకోకుండా ఆపింది. ఆ ఆశ మూలాన్న వాడు భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఎప్పటికైనా ఎవరో ఒకరు తనను చేరదీసి తమ ఆప్తవర్గంలో చేర్చుకుంటారు అని వాడికి ఒక వెర్రి నమ్మకం. ఈ నమ్మకంతో వాడు అప్పుడప్పుడు ఇతరులను ఆప్యాయంగా పలకరించబోయేవాడు. కానీ వాడి కేసి చూడగానే నవ్వేవాళ్ళు నవ్వడం మానేసేవారు. వాడు సమీపించగానే మాట్లాడేవాళ్ళు మాట్లాడడం మానేసి, మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే పానకంలో పుడకలా నువ్వొచ్చావేమిటి అన్నట్లు వాడి కేసి చూసేవారు. వాడు ఒక్క నిట్టూర్పు విడిచి యువతలకి వచ్చేసేవాడు. చెట్టు చివరికి వాడికి పగటి కలలు కనే శక్తి కూడా పోయింది. జీవితం మీద విరక్తి కలిగింది. వాడు విరూప నగరం కేసి పోతూ ఒక నదిని చేరి అందులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. వర్షాల కారణంగా నది పూర్తిగా ప్రవహిస్తూ ఉన్నది. అయినా ప్రదీపుడికి ఈదటం చేతనవును. అందుచేత నదిలో పడి చావడం కూడా అంత తేలికైన పని కాదు. ప్రదీపుడు నదిలోకి దూకి కాళ్ళు చేతులు పూర్తిగా బలహీనమయ్యేదాకా ఈది ఆ తర్వాత నీటిలో మునిగి చనిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అంతలోనే ప్రదీపుడికి ఒక వింత కనపడింది. ఎవరో యువకుడు నదిలో పడి కొట్టుకు వస్తున్నాడు. అతనికి ఈత రాదులా ఉంది. తల నీటిపైకి వచ్చినప్పుడల్లా నోటితో గాలి పీల్చి మూలుగుతున్నాడు. ప్రదీపుడు చప్పున నీటిలోకి దూకి ఆ కొట్టుకు వచ్చే యువకుడి కేసి బలంగా ఈదుకుంటూ వెళ్ళాడు.
ప్రదీపుడు తన శరీరానికి తగలగానే ఆ యువకుడు అతని మెడ గట్టిగా వాటేసుకొని స్పృహ కోల్పోయాడు. వరదలో ఉన్న నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అర్థంగా ఈదేసరికి ప్రదీపుడికి చాలా అలసట వచ్చింది. దానికి తోడు ఆ యువకుడు అతని మెడకు గుదిబండలా అయ్యాడు. అవతలి ఒడ్డు సమీపంలో ఉన్నప్పటికీ ఈది దాన్ని చేరుకోవడం ప్రదీపుడికి ఎంతో దుస్సాధ్యంగా కనపడింది. ఈ సమయానికి అవతలి ఒడ్డు వెంబడి కొందరు మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మెల్లిగా ప్రదీపుణ్ణి రెండవ యువకుణ్ణి ఒడ్డుకు చేర్చారు. తర్వాత వాళ్ళు తమ యజమానిని చిన్నబాబు చిన్నబాబు అని పిలుస్తూ అతనికి పరిచర్యలు చేయడంలో వినిమగ్నులై ప్రదీపుడి విషయం పట్టించుకోలేదు. ప్రదీపుడికి ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక యావత్తూ అడుగంటిపోయింది. అతనికి జీవితం పైన తిరిగి ఆశ కలిగింది. అతను తడిబట్టలతోనే ఒక కోసు దూరంలో ఉన్న విరూపా నగరం చేరుకున్నాడు. వాడు రోజల్లా నగరపు వీధులన్నీ తిరిగి ఎక్కడో ఇంత తిండి తిని సాయంకాలం వేళకు అంబికాలయం చేరుకున్నాడు. కొద్దిసేపటికి ఒక కుటుంబం అక్కడికి వచ్చింది. మనుషులను, వారు ధరించిన దుస్తులను, వారి వెంట ఉన్న నౌకర్లను, ఆ నౌకర్లు మోసుకువచ్చిన సామాగ్రిని బట్టి వాళ్ళు గొప్ప ఇంటి వాళ్ళు అయి ఉండాలని ప్రదీపుడు ఊహించుకున్నాడు. ఆ కుటుంబంలో నడి వయసు గల ఒక భార్య, భర్త, 16-17 ఏళ్ల వయసు గల ఒక కుమార్తె, 3-4 చిన్నపిల్లలు ఉన్నారు. వారి వెంట ఆడ మగ నౌకర్లు 7-8 మంది పళ్ళేలలో కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు, కుంకుమ, పచ్చకర్పూరం మొదలైనవి పట్టుకుని వచ్చారు. వారంతా ఆలయంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళాక నౌకర్లు యజమానితో, మన చిన్నబాబు గారిని ఈ ఉదయం కాపాడిన మనిషి లాంటి వాడు బయట మండపంలో కూర్చుని ఉన్నాడు అని చెప్పారు. యజమాని వారిని వెంట పెట్టుకుని బయటికి వచ్చి ప్రదీపుణ్ణి సమీపించి, నాయనా, నీ పేరేమిటి, మీ దేవురు అని అడిగారు. వారి సంభాషణ వల్ల ప్రదీపుడే ఆ పెద్ద మనిషి కుమారుని రక్షించిన వాడని తెలిసింది. ఇవాళ మా వాడికి జలగండం తప్పడం మాకెంత ఆనందంగా ఉందో నువ్వు ఊహించుకోవచ్చు. అందుకే ఈ పూట అంబికకు పూజ చేయించడానికి అందరం వచ్చాము. నువ్వు కూడా మా వెంటరా. మా అబ్బాయి నీకోసం తెగ కలవరిస్తున్నాడు. తాను బతికి నీవు నదికి బలి అయ్యావేమో అని కూడా దిగులు పడుతూ ఉన్నాడు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన ప్రదీపుణ్ణి తన ఇంటికి తీసుకుపోవటమే కాక అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేసి తన ఇంటనే ఉంచుకున్నాడు. ఈ విధంగా ప్రదీపుడు కనిన పగటి కలలు నిజమయ్యాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. ప్రదీపుడు ఆ యువకుడి ప్రాణం రక్షించినాక తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు? అతనికి జీవితం పైన తిరిగి ఆశ కలగటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పరోపకారం ద్వారా మనిషికి సమాజానికి మధ్య బాంధవ్యం పెరుగుతుంది. మరొకరికి ఉపకారం చేసే అవకాశం లేని కారణం చేతనే ప్రదీపుడు జీవితం గురించి కలలు కనే శక్తిని కోల్పోయాడు. ఎప్పుడైతే మరొకరి ప్రాణం కాపాడాడో అప్పుడే అతనికి కలలు కనే శక్తి తిరిగి వచ్చింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.